హై వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఈరోజు మనం టెన్సెస్లో థర్డ్ అయినటువంటి ప్రజెంట్ టెన్స్లో థర్డ్ అయినటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ దాని పేరు. దీని ఫామ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముందు అన్ని టెన్స్లు మనకి ఫామ్ రావాలి. ఆ తర్వాత ఎక్కడ ఉపయోగిస్తారనేది తెలుసుకోవాలండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఫామ్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ మనకి V3 వస్తుందండి. V3 అంటే ఫ్యూచర్ కాదండి, విలుపెట్టం కాదు ముందర. చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు పిల్లలు, అందుకని చెప్తున్నాను. దీన్నే పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా పిలుస్తారు. వెర్బ్ యొక్క మూడో రూపం అనమాట. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. హ్యాజ్ ఆర్ హ్యావ్ ఎక్కడ వాడతాము అని చెప్పనంటే మనము హీ, షీ, ఇట్ ఈ మూడిటికేమో హ్యాజ్ వాడతామండి. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కి హ్యాజ్ వాడతాం. మిగతావన్నీ అంటే ఏంటి? ఐ, వి, యు, దే వీటన్నిటికీ ఏమో హ్యావ్ వాడతాం. ప్లస్ V3 కామన్. ఏదైనా కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అని చెప్పనంటే పర్ఫెక్ట్ టెన్స్ అంటేనే V3 అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు మనం. V3 అని చెప్పి గుర్తుపెట్టుకుంటే అది బాగా మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం గో అనే వెర్బ్ని తీసుకొని ఎలా రాయొచ్చు అని చెప్పినటువంటిది చూద్దామండి. ఐ హ్యావ్ గాన్, వీ హ్యావ్ గాన్. తర్వాత యూ సెకండ్ పర్సన్, యూ హ్యావ్ గాన్, యూ హ్యావ్ గాన్. హీ హ్యాస్ గాన్, షీ హ్యాస్ గాన్, ఇట్ హ్యాస్ గాన్, దే హ్యావ్ గాన్. So this is the form of present perfect tense. We shall continue in our next video. Bye.